హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ కాలంలో ఏ ఫంక్షన్లో చూసినా నాన్ వెజ్ పెడతారండి. ఏదో ఒక్క మ్యారేజ్లో తప్ప. తెలంగాణలో అయితే ప్రతి ఫంక్షన్లోనూ పర్టికులర్గా నాన్ వెజ్ ఉంటుందండి. అలాగే అసలు ఈ కాలంలో ఇంట్లో కూడా ఎవ్రీడే నాన్ వెజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి. అసలు నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగదు అన్నట్టే ఉంటుంది. అంతేకాదండి, ఇంటికి ఏ రిలేటివ్స్ వచ్చినా ఎవరు వచ్చినా సరే నాన్ వెజ్ పెట్టకుండా అయితే పంపించమండి. సరే కానీ మన రెసిపీ ఏంటో చూసేద్దామా. ఈరోజు చికెన్ బిర్యానీ చేయబోతున్నామండి. చికెన్ బిర్యానీ ఇదైతే చాలా టేస్టీగా కుదిరిందండి. ఒకవేళ కుదిరితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. దీనికోసం చికెన్ తీసుకొని చికెన్ బాగా వాష్ చేయాలండి. స్మెల్ లేకుండా వాళ్ళంటే కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేశాక దానిలో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు మసాలా దినుసులు అంటే చెక్క మొగ్గ యాలకలు ఇవన్నీ అండి వేసి బాగా కలబెట్టి ఒక 1 or 2 hours వదిలేయాలండి. అప్పుడు ఆ చికెన్కి ఆ టేస్ట్ పడుతుంది అండి. కొంచెం లెమన్ కూడా పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత 1 or 2 hours తర్వాత రైస్ని బాయిల్ చేయడం స్టార్ట్ చేసుకోవాలండి. ఒక సైడ్ ఆఫ్టర్ 2 hours తర్వాత దానిలో రైస్లో కూడా కొంచెం చెక్క మొగ్గ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుందండి. ఇంకో పక్కన పోపు కోసం పెట్టేసుకోవాలి. చికెన్ ఇలా ఫ్రై చేసుకోవడానికి ఆనియన్స్ మిర్చి టమాటా అవన్నీ వేసి ఫ్రై అయిపోయాక చికెన్ మసాలా గరం మసాలా ఇలాగ మసాలా పొడులన్నీ యాడ్ చేయాలండి. యాడ్ చేసి ఒక 5 to 10 minutes తర్వాత అన్నం 80% ఉడకాలండి, ఎక్కువ ఉడకకూడదు. ఉడికాక ఇలా లేయర్స్గా వేసుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఒక్కొక్క లేయర్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. కానీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే మెత్తగా అయిపోతాయని వేసుకోలేదు, లాస్ట్లో వేసుకోవచ్చు. ఇలా అడుగు అంటకుండా ఉండాలంటే కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని దాని మీద వాటర్ బౌల్ కానీ వెయిట్ ఉన్నది ఏదైనా పెట్టుకోవచ్చండి. అంతే. ఒక ఆఫ్టర్ 10 minutes తర్వాత స్టవ్ కట్టేసుకొని బిర్యానీ సర్వ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.